వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యం పైన కీలక అప్డేట్ అందుతోంది. గుండె సంబంధిత సమస్యలతో కొడాలి నాని ముంబైలోని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యులు కీలక అంశాలను వెల్లడించారు. నానికి గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తర్వాత కొడాలి నాని క్రమేణా కోలుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడారు. జగన్ సూచనల మేరకు మాజీ మంత్రి ముంబై వెళుతున్నారు. గుండె ఆపరేషన్ తర్వాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. సర్జరీ తర్వాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఐసీయూ నుంచి సాధారణ రూమ్కు తరలించారు. కొడాలి నాని తిరిగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలోనే నెమ్మదిగా నడిచినట్లు నాని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. కొడాలి నాని ఈ నెల 19 లేదా 20న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. హైదరాబాద్లోని ఏఐజీలో భవిష్యత్ చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొడాలి నాని కోలుకోవడంతో మరికొంతకాలం హైదరాబాద్లోనే ఉండనున్నారు. వచ్చే నెల మరోసారి ముంబై ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్లాల్సి ఉంటుంది అని తెలుస్తోంది. కొడాలి నాని ఆరోగ్యం పైన మాజీ సీఎం జగన్ ఆరా తీశారు. కాగా తాజాగా కొడాలి నాని డిశ్చార్జ్ సమాచారం జగన్ కు అందించారు. దీంతో కొడాలి నాని పరామర్శ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ముంబై వెళ్లనున్నట్లు పార్టీ నేతల సమాచారం. నాని కోలుకున్న కొంతకాలం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా నాని తిరిగి ఆరోగ్యంగా రావాలి అని ఆయన అభిమానులు, పార్టీ కేడర్ పూజలు చేసింది. తొలుత హైదరాబాద్లో నానికి వైద్య పరీక్షలు చేసిన సమయంలో గుండెలో 3 రక్తనాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ అవసరమని నిర్ధారించడంతో ప్రత్యేక విమానంలో ముంబైకు తరలించారు. దీంతో ఈ నెల 2వ తేదీన ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ నిర్వహించిన తరువాత వీడియో కాల్ ద్వారా తొలుత కుటుంబ సభ్యులతో వైద్యులు మాట్లాడించారు. ఇప్పుడు ఆసుపత్రిలోనే నెమ్మదిగా నడిపిస్తున్నారు. సర్జరీ తరువాత తొలుత నెల రోజుల వరకు ఆసుపత్రిలోనే నాని ఉండాల్సి ఉంటుంది అని వైద్యులు వెల్లడించారు. ఇప్పుడు నాని కోలుకోవడంతో మిగిలిన చికిత్స హైదరాబాద్లో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20న నాని ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే నాని ఆరోగ్య కారణాలతో ఎవరినీ కలిసే అవకాశం లేదు అని తెలుస్తోంది.